వెల్కమ్ టు వైకే లాబొరేటరీస్. మనము ఈరోజు ఈ రబీ సీజన్లో వరిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటికి వచ్చేటువంటి సమస్యలు, నారు దశలు అంటే విత్తన శుద్ధి దగ్గర నుంచి మనం డిస్కస్ చేద్దాం. సో మేమేం చేసామంటే మనం 2025లో ఈ ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేసాం. ధాత్రి ఇది ఒక న్యాచురల్ ప్రోడక్ట్. ఇట్స్ కంప్లీట్ సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్. ధాత్రి అనేది దీంట్లో 1.5% సల్ఫరు, 20% పొటాషు, ప్లస్ కొంచెం న్యూట్రియన్స్ ఉంటాయి, ప్లస్ కొంచెం హార్మోన్స్ కూడా ఉంటాయి. సో దీన్ని మనం ఈ సంవత్సరం ఏం చేసామంటే మనకు విత్తన శుద్ధికి వాడాం, దీన్ని సీడ్ ట్రీట్మెంట్కి వాడాం. మనం ఏం చేసామంటే ఒక 50 లీటర్ల ఒక బౌల్ తీసుకున్నాం. ఒక పాత్రలో 50 లీటర్లు తీసుకొని 50 లీటర్లకి 50 గ్రాములు, 100 లీటర్లు అయితే 100 గ్రాములు, ఆ విధంగా ఆ పోర్షన్లో మనం కలిపి ఆ విత్తనాన్ని తీసుకొచ్చి 50 కేజీల విత్తనం అయితే 50 గ్రాములు, 20 అంటే మనకు వాటర్తో మెయిన్ వాటర్ బాగా వేసి వాటర్లో మనం విత్తనం 20 కేజీలు ఇలాంటి 25 కేజీలు ఆ పాత్ర కరెక్ట్గా మనకు ఆ వాటర్లో బాగా మునిగిపోయేటట్టు ఈ విత్తనాలన్నీ దాంట్లో వేసి ఓవర్ నైట్ ఒక 14 నుంచి 15 గంటలు మనం ఉంచాం. దాంట్లో ఈ శుద్ధి చేసిన తర్వాత ఈ 14 నుంచి 15 గంటలు మనం ఆ పాత్రలో ఈ ధాత్రి పౌడర్ కలిపిన వాటర్లో మిక్స్ చేయడం వల్ల ఏమైందంటే మనకు విత్తన శుద్ధి అయింది. అంటే దీంట్లో సల్ఫర్ ఉంటుంది కాబట్టి కొంచెం హీట్ జనరేట్ అవుతుంది. తర్వాత పొటాష్ కూడా ఉంటుంది, మంచి మినరల్స్ ఉంటాయి. దీనివల్ల మొలక అనేది చాలా తొందరగా వస్తుంది, ప్లస్ యూనిఫామ్గా అన్నీ కరెక్ట్గా 99.9% మనకు వస్తుంది. మీరు ఇది చూస్తున్నారు, ఇది ఆల్రెడీ అలా చేసిందే. ఆ తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ తీసి గోనె సంచిలో వేసి ఆ గోనె సంచిలో నింపిన తర్వాత దానిపైన వెయిట్ వేసి దాన్ని బాగా మనం బరువు పెట్టి చుట్టూ గాలి రాకుండా దానిపైన పట్ట ఒకటి లాంటిది కప్పి దాన్ని ఒక 2 to 3 డేస్ ఉంచాలి. ఉంచి మనకు దానికి మొలక శాతం బాగా వస్తే మనం అప్పుడు తీసి దాన్ని చల్లాలన్నమాట. సో ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే నారు అనేది చాలా యాక్టివ్గా మంచి గ్రోత్, మంచి చలికాలం కూడా మంచి యూనిఫామ్ గ్రోత్ వస్తుంది. ఈ చలికాలం అంటే ఇప్పుడు ఉన్న కండిషన్లో మనకు ఆల్మోస్ట్ ఒక 14 నుంచి 12 టెంపరేచర్ ఉంది మార్నింగ్. ఆ తర్వాత మనకు మంచు కూడా పడుతుంది. సో ఈ మంచు పడడం వల్ల సూర్యరశ్మి తక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు మొక్కకి అది మనకు ఆ గ్రీనిష్ అనేది రాదు. ఎప్పుడైతే మనకు సూర్యరశ్మి తగలేదంటే ఆ గ్రీనిష్ రాదు. ఆ గ్రీనిష్ రాకపోయేసరికి ఏమవుతుందంటే ఈ చలికాలంలో దానికి రూట్స్ డెవలప్ కావట్లేదు, ప్లస్ ఈ మంచు వల్ల కప్పబడడం వల్ల దానికి ఫోటోసింథసిస్ జరగక అది కొంచెం ఎల్లోగా మనకు ప్యాచులుగా అంటే అంత యూనిఫామ్గా అంతా ఒకలాగా మనకు గ్రోత్ రాదు. సో ఈ విధంగా మనం సీడ్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఇమీడియట్గా మనం ఏం చేయాలంటే దీనికి ఒక 10 to 15 డేస్ లోపు మనం చల్లిన తర్వాత ఒక 10 to 15 డేస్ లోపు మనము ఈ ఫాస్ట్ రూటెక్స్ క్యూరియల్ స్ప్రే చేసుకోవాలి. ఫాస్ట్ రూటెక్స్ 2.5 ml, క్యూరియల్ 2.5 ml ఒక లీటర్కి, అంటే ఒక 20 లీటర్ల పంపుకి 50 ml తీసుకొని మనము మొక్క మీద స్ప్రే చేసుకోవాలి. ఎందుకు స్ప్రే చేయాలంటే దీంట్లో వచ్చేసి మనకు రూట్ హార్మోన్స్ ఉండడం వల్ల రూట్స్ బాగా జనరేట్ అవుతాయి. మనకు రూటెక్స్ అంటే చాలామందికి బాగా వాడారు, అందరికీ తెలుసు. ఈ క్యూరియల్ కూడా మనకు ఫంగిసైడ్ ఇది, ప్లస్ జింక్ 20% అబోవ్ జింక్ ఉంటుంది దీంట్లో. సో జింక్కి సపరేట్గా మనం వాడాల్సిన పని లేదు. ఈ ఫాస్ట్ రూటెక్స్ ఈ క్యూరియల్ మనం స్ప్రే చేయడం వల్ల మనకు ఎరుపులు, తర్వాత ఎల్లో ఇష్యూ, ఆ గ్రోత్ లేకపోవటము, ప్యాచులుగా ఒక చోట బాగా ఉండి ఒక చోట మంచిగా గుబురుగా ఉండి ఒక చోట పలచంగా ఉండడం, ఇవన్నీ కంట్రోల్ అవుతాయి. ఇవన్నీ కంట్రోల్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకు నారు బాగా హెల్తీగా, రూట్స్ బాగా పోసుకొని, వేర్లు బాగా డెవలప్ అయ్యి మొక్క బాగా గ్రీనిష్గా ఉంటుంది. దీనికి మనం యూరియా కూడా ఏం చల్లలేదు. సో ఇది ఒక 10 to 15 డేస్ లోపల మనం ఇది చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ఇమీడియట్గా వాయుయంత్ర గ్రాన్యువల్స్, ఇది చాలా ఇంపార్టెంట్. మనకు వాయుయంత్ర గ్రాన్యువల్స్ 40 కేజీల విత్తనానికి 1 కేజీ నారుకి, 40 కేజీల నారుకి ఒక కేజీ వాయుయంత్ర గ్రాన్యువల్స్ తీసుకొని మనం చల్లుకోవాలి. చల్లుకున్న తర్వాత ఏమవుతుందంటే దీంట్లో మెయిన్ ఆ తల్లి రెక్కల పురుగుని కంట్రోల్ చేస్తుంది. అంటే మనకు మొయ్యి పురుగు అనేది డెవలప్ కాదు, కొంచెం లేట్గా డెవలప్ అవుతుంది. ప్లస్ మనకి మిడ్జి దోమ అని వస్తుంది, అంటే అవి గొట్టాలంటాం మనం, అవన్నీ మనకు కంట్రోల్ అవుతుంది. ప్లస్ దీనివల్ల కూడా మనకు ఇంకా మంచి గ్రోత్ స్టార్ట్ అవుతుంది. దీంట్లో కూడా కొంతవరకు జింక్ ఉంటుంది, కొన్ని మినరల్స్ కూడా ఉంటాయి. కాబట్టి మనకి దీంట్లో పెస్ట్ ఒకటే కాదు, అంటే మొయ్యి పురుగు, ఆకుచుట్టు పురుగు, తర్వాత ఇది తల్లి రెక్కల పురుగు, ప్లస్ గొట్టాలంటాం, మిడ్జి దోమ, ఇలాంటివి రాకుండా స్టార్టింగ్ స్టేజ్లోనే మనం ముందు దశలోనే కంట్రోల్ చేసుకుంటున్నాం. సో ఈ విధంగా మనకు రబీ సీజన్లో చలి ఎక్కువ ఉన్నా కూడా మనం ఈ విధంగా పాటిస్తే 100% సక్సెస్ అవుతుంది. ఒకవేళ ఇంకా చలి ఎక్కువైంది, ఇంకొంచెం మనకు గ్రోత్ కావాలి, చౌడు భూముల్లో ఇంకొంచెం బాగా గ్రోత్ కావాలంటే మనం ఇది కూడా స్ప్రే చేసుకోవచ్చు. ఇది మనం విత్తన శుద్ధికి ఇచ్చాము.
ఇది కూడా మనం 2.5 గ్రామ్ పర్ లీటరు, ఇది ప్లస్ ఇది స్ప్రే చేసుకోవచ్చు. ధాత్రి ప్లస్ క్యూరియల్ కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు. ఈ రెండు కలిపి మనం స్ప్రే చేసుకుంటే మనకు దీంట్లో సల్ఫర్ ఉంటుంది, ప్లస్ దీంట్లో ఫంగిసైడ్ ప్లస్ జింక్ ఉండడం వల్ల కొంచెం గ్రోత్ కూడా బాగా వస్తుంది, యూనిఫామ్ గ్రోత్ వస్తుంది. యూనిఫామ్ గ్రోత్ రావడం వల్ల ఏమవుతుందంటే దీంట్లో సల్ఫర్ ఉంటుంది కాబట్టి కొంచెం ఎంత మంచు ఉన్నా సరే మనకు ఉష్ణం జనరేట్ అయ్యి కొంతవరకు డెవలప్మెంట్ బాగుంటుంది. అంటే రూటెక్స్ క్యూరియల్ మనం ఆల్రెడీ ఖరీఫ్ సీజన్లో చూసాము. ఈ వింటర్ సీజన్లో కూడా ఒకవేళ ఫాస్ట్ రూటెక్స్ క్యూరియల్లో మనకు అంత ఇంకా ఇంకా మంచి గ్రోత్ కావాలి అంటే కొంచెం చౌడు భూములు వాటికి ఇంకా గ్రోత్ కావాలంటే ధాత్రి కూడా యాడ్ చేసుకోవాలి.